హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సడన్గా పెన్షన్లు తీసుకుంటూ చనిపోయి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అంటే భర్త చనిపోయి ఉంటే కనుక భార్యకు పెన్షన్ వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో, సో వారికి సంబంధించిన భార్య ఎవరైతే ఉందో ఆమె సచివాలయానికి వెళ్ళి భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకోవచ్చండి. అలాగే మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు చాలామంది ఏంటంటే అప్లై చేసుకొని ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి, సో ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కరూ ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది రిసీవ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ మీరు ఎలా యూస్ చేసుకోవాలి, సో ఎలా మీరు పెన్షన్ అనేది మీరు మార్చుకోవాలనేది చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఎక్కడైతే మీరు ప్రజెంట్ ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ మార్చుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క చిరునామా, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మారిపోతుంది. ఇక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు అనేది అతి త్వరలోనే మేము విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే పర్టికులర్గా డేట్ అనేది ఇవ్వలేదు, సో విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారండి. ఇక పెన్షన్లకు సంబంధించి ఎవరైతే హోల్డ్లో పెట్టారో, కొంతమంది పెన్షన్లు అనేవి ప్రాడ్ చేసి తీసుకున్నారని చెప్పేసి సో హోల్డ్లో పెట్టారు కదా. సో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్లు అనేవి యథావిధిగా ఇవ్వండి. సో వాళ్ళు కన్ఫామ్గా వాళ్ళు తప్పు చేశారు అని తెలిస్తే కనుక అప్పుడు వీళ్ళకు పెన్షన్ అది కట్ చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. వారిపై ఏంటంటే వెరిఫికేషన్లు అయితే చేస్తారు. 6 స్టెప్ వెరిఫికేషన్స్ అన్నీ, ప్రతి ఒక్క వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.